వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కుట్రలు చేయాలి, ఏ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలి, ఎవరిని ఎటువైపు చీల్చాలి అనే కుట్రలకు తెరతీస్తున్న వైనం. తాజాగా కాపు నాయకులతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి కాపులను చీల్చండి అంటూ చెప్పిన వైనం ఏదైతే ఉందో అది బహిర్గతమైపోయిన పరిస్థితి. ఎందుకు ఈ కుట్రలు? ఏ చిన్న సంఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయాలని చెప్పేసి ఎందుకు చెప్పినట్టు? కూటమికి కాపులను దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకోండని ఆ కాపు నేతలకు ఎందుకు చెప్పినట్టు? ఆ నేతలతో సమావేశం పెట్టండి అంటూ కులాల చిచ్చుకు జగన్ కుట్రలేపాడు. ఫేక్ ప్రచారంతో ఏదైతే చేస్తున్నారో ఆ ఫేక్ ప్రచారం కూడా వీళ్ళది వీగిపోవడంతో ఇప్పుడు వైసీపీ అధినేత కొత్త కులతంత్రానికి దారితీశాడు. అంబటి రాంబాబు గుడివాడ కురసాల ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దిశానిర్దేశం. ఏంటి దిశానిర్దేశం? హోంమంత్రి అనిత విషయంలో ఏమీ కాదంటూ అమర్నాథ్కు నేను అండగా ఉంటానని హామీ ఇవ్వడం. ఏంటి అంటే కూటమి నుంచి కాపులను అంటే వాళ్ళకి ఏమి ఇదబోధ చేసిండు? కూటమి నుంచి కాపులను దూరం చేయాలి, వారి మధ్య విభేదాలు సృష్టించి ఎన్నికలకు ముందు కూడా కాపుల మధ్య దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కాపుల మధ్యనే విభేదాలు సృష్టించి వ్యతిరేకత పెంచేయాలని, ఏ చిన్న అంశమైనా పెద్దది చేసి కులాల మధ్య చిచ్చు పెట్టి ముందుకు వెళ్ళాలని, ఆ కులాల మధ్య ఏదైతే చిచ్చు పెడతారో నేను ఆ రాజకీయ చలిమంటలు వేసుకొని కాచుకొని కూర్చుంటా అని చెప్పేసి చెబుతున్నాడు. ఇదే వ్యూహంతో వైసీపీ అధినేత జగన్ కులతంత్రాలకు ఎందుకు తెరదీస్తున్నాడు అంటే కాపు సామాజిక వర్గాన్ని కూటమి సర్కారుకు దూరం చేయాలంటూ చెబుతున్నాడు కాబట్టి. ఎందుకంటే కూటమి సర్కారుతో కాపు నేతలు బలమైన సామాజిక వర్గం కాబట్టి కూటమితోటే ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను కూటమికి దూరం చేయాలని చెప్పేసి వాళ్ళకు సూచిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కులం కార్డుతో ఆందోళనలు చేయాలని, సోషల్ మీడియాలో రెచ్చిపోవాలని కాపు కుల నాయకులకు నూరిపోసిందట. మరి తద్వారా కూటమి సర్కారుపై కాపుల్లో వ్యతిరేకత పెంచాలని ఒక విషాన్ని నింపి పంపిండట. తాజాగా వైసీపీ అధినేత తన పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులతో భేటీ అని వెలుగులోకి వచ్చింది. వీరిలో అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్న కాపులను వేరు చేయడం ఎలా అనే విషయంపైనే ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా కాపు నాయకులతో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించి కూటమి ప్రభుత్వంలో కాపులకు ఏదో అన్యాయం జరిగిపోతుందంటూ వారికి నూరిపోసి వ్యతిరేకత పెంచాలనే విధంగా ఈ నాయకులకు సూచించాడట. ఈ సూచించినట్టుగా మరి ఏ చిన్న సంఘటన జరిగినా కూడా కులం కార్డు జోడిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? సోషల్ మీడియాలో యాగి చేయాలని కూడా, వ్యక్తిగత కక్షలు, పోలీసు కేసులను కూడా తీసుకొని కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిపోయిందన్నట్టుగా రచ్చ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళకు సూచించిందట. ఏం కుట్ర ఇది? కులతంత్రం ఏం కుట్రలు ఇవి? వాస్తవానికి విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ మిస్సింగ్ కేసుకు కాపు కులం కార్డు తొడిగిలా లేదా? దానిని కూడా రాజకీయంగా వాడుకోవాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నించింది. అది కాస్త విఫలం అయ్యింది. అలాంటి మరికొన్ని అంశాలను రాజకీయ కుట్రల కోసం వాడుకొని కాపుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా చేయాలని జగన్ వాళ్ళ నాయకులకు నూరిపోసిందట. త్వరలోనే వైసీపీకి చెందిన కాపు నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా
సమావేశాన్ని ఏర్పాటు చేయాలని దాని ద్వారా ఉత్తరాంధ్రలో కూడా, అంటే కేంద్ర కార్యాలయంలో ఒకటి, ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు కాపు సామాజిక వర్గాలతోటి సమావేశాలు నిర్వహించి వాళ్ళకి ఈ కులతంత్రాన్ని నూరిపోయాలి, ఆ విషయాన్ని నూరిపోయాలని చెప్పేసి సూచించినట్టుగా బహిర్గతమైంది. జనసేనపై ఫేక్ ఐడీలతో చేసిన ప్రచారం నిజంగా వికటించింది. ఇప్పుడు నేరుగా విషం చిమ్మాలని నిర్ణయించుకోవడం, మరి కాపులను ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి వారిలో ఐక్యతను దెబ్బతీసి తాను లబ్ధి పొందాలన్నది జగన్ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక్కడ మనం రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాబలం ఉన్న కాపు సామాజిక వర్గం దాదాపు గంపగుత్తగా 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా నిలిచి విజయం సాధించి పెట్టాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలకు కాపు నేతలంతా నిజంగా మద్దతు పలికింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు వర్గానికి రాజకీయంగా పెద్దగా ఒరిగింది ఏమీ లేదని కూడా చెప్పవచ్చు. కూటమి అధికారాన్ని చేపట్టి 2 ఏళ్ళు అవుతున్న కాపు నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తున్నారని మనకు తెలుసు. కూటమి పార్టీలు బీజేపీ, టీడీపీలతో మరో 15 ఏళ్ల దాకా, అవసరమైతే 30 ఏళ్ల దాకా కలిసి నడుస్తానని పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించిన సంగతి కూడా మనకు తెలుసు. కూటమితో పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నంత వరకు ఎన్నికల్లో వైసీపీ నెగ్గడం సాధ్యం కాదని, ఫలితంగా తాను ఎప్పటికీ సీఎం కాలేనని జగన్ భావించి ఉండొచ్చు. అందుకే కాపులపై కుట్రలకు తెరదీశారన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. దీన్ని బట్టి చూస్తే విశ్లేషకులు కూడా, రాజకీయ విశ్లేషకులు కూడా అదే మాట చెబుతున్న వైనం. పవన్ను కూటమి నుంచి దూరం చేయడం కంటే కాపు సామాజిక వర్గంలో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచి వారినే కూటమికి దూరం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తున్నది. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ నీకేం కాదు, అరెస్టు చేయరు అంటూ జగన్ భరోసా ఇచ్చిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. జగన్తో మాజీ మంత్రులు ఎవరైతే ఈ ముగ్గురు గుడివాడ, అంబటి, కురసాల, ఈ ఎమ్మెల్సీ తోట వీళ్ళు కలిసినప్పుడైతే హోంమంత్రిపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు, మహిళా కమిషన్ స్పందన, పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడడం, ఈ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినాయట. అంబటి కూడా అమర్నాథ్ను ఉద్దేశించి అరెస్టు చేయర్లే అంటూ సముదాయించిందట. ఈ సమయంలో హోంమంత్రి కూడా ఎక్కువగా మాట్లాడుతుందని జగన్ రెచ్చిపోయి వ్యాఖ్యానించాడట. మరి ఈ నేపథ్యంలో జగన్ చేసే ఈ కులతంత్రం పారుతుందంటారా? పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు కాపులు కూటమికి దూరం అవుతారా? అంటే నిజంగా దూరం కారణ దాంతోటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కూటమి నుంచి పక్కకు జరిగితేనే కాపులు దూరం అవుతారు, లేదు పవన్ కళ్యాణ్ వారితోనే ఉంటే కాపులంతా వారితోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కుట్రకు తెరలేపాలని వీరికి విషం నింపి పంపించినట్లుగా దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది.